రావేళ్ల న్యూస్కి స్వాగతం. గణేష్ ఉత్సవ కమిటీ వారితో నేలకొండపల్లి పోలీసు వారు అవగాహన సదస్సు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ గారు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పండుగ కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని అందరూ సంతోషంగా స్టార్ట్ చేయాలి, సంతోషంగా ముగించాలి. అదొక్కటే ఉద్దేశం. ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు ఏంటి అంటే మేము చెప్పాల్సిన ఒక 4 జాగ్రత్తలు చెప్తాం. మెయిన్గా రోడ్డు మీద పెట్టి మండపాలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కాకుండా అక్కడ ఉన్న విలేజర్స్ ఎవరికి ఇబ్బంది కాకుండా ఒక దారిలో పెట్టకూడదు. రెండోది, అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన ఎవరైతే మండపం ఏర్పాటు చేసుకుంటారో అది ప్రైవేట్ స్థలం అయితే కంపల్సరీగా ఆ స్థలం యొక్క ఓనర్ పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. మూడోది ఏంటంటే మీరు ఏర్పాటు చేసుకునే అక్కడ పవర్ గురించి కానీ అక్కడ ఉన్న దీపం గురించి కానీ ఏదైనా పవర్ ఏర్పాటు చేసుకుంటే మీరు అక్కడ మైక్ కానీ లేకపోతే లైట్స్ కానీ ఏదైనా ఏర్పాటు చేసుకుంటున్న కరెంటుకి సంబంధించిన ఏ విషయమైనా దీపానికి సంబంధించిన ఏదైనా కంపల్సరీగా ఆర్గనైజర్లో కంపల్సరీగా జాగ్రత్త తీసుకోవాలి. దాని ఆర్గనైజర్ ఎస్పెషల్గా ఎవరైతే ఆ ఉత్సవ కమిటీ ఆర్గనైజేషన్ కమిటీ ఉంటుందో 4-5 జాగ్రత్త ఫిట్టింగ్, జాగ్రత్త లైటింగ్ మొత్తం ఐరన్ షీట్స్ ఉంటాయి కాబట్టి ఒక్క దగ్గర షార్ట్ ఉంటాయి. మొత్తం మండపానికే ప్రమాదం, వర్షాలు పడతాయి. నిమజ్జనానికి సంబంధించి పాయింట్ ఏర్పాటు చేస్తాం. దగ్గరలో మీకు ఎక్కడ ఎక్కడైతే చేస్తాం దగ్గరలో ఎక్కడ ఇప్పుడు లాస్ట్ రోజు కూడా లేదా సార్ ఇలాంటి గ్రామ పెద్దలు నెక్స్ట్ అంటే స్వచ్ఛందంగా మనకు సేవ చేసిన వాళ్ళందరూ కూడా ముందుకు వస్తాయి. ఈ 5% మందిని కూడా మనం స్ప్రెడ్ చేయడం జరిగింది. మన ఊరికి మన మండలానికి కూడా ఇప్పుడు రానున్న గణేష్ సంబంధించి మీకు ఏం చెప్పాల్సిందంటే ఎవరైతే గణేష్ విగ్రహాన్ని మనకు ప్రతిష్ఠించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఎలాంటి తప్పు జరగకుండా అక్కడ గణేష్ పెట్టిన దగ్గర వినాయకుడు పెట్టిన దగ్గర అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటివి కూడా జరగకూడదు. ఎస్ఐ గారు మీకు ఇంతకుముందు చెప్పారు, ఈ పేకాట లాంటివి తాగి గొడవ చేయడం, అదేవిధంగా పూజ పచ్చే లేడీస్ టీవీ అంటే టీచ్ చేయడం, అటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించి